కుంట్లూరు గ్రామంలోని శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాదాల వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భానుప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వారాహి అమ్మవారికి పూజలు చేస్తే భూమాతకున్న ఓపిక మనుషులో పెరుగుతుందని, ఎలాంటి దరిద్రమైన కష్టాలైనా పరిష్కరించబడతాయని అన్నారు. అలాగే ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారికి పూజలు చేస్తే సంతానం కాని వారికి సంతానం అవుతుందని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని అన్నారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయని అన్నారు. ప్రతి అమావాస్యకు శతకలశాభిషేకం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. త్వరలో శ్రీకృష్ణ శ్రీలతో ఈ మందిరాన్ని నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే 9912750345 నెంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు. प्रदर्शयेत कर्पूरमङ्गलनीराञ्जनम मदप्रियोशानेति एकदा भूषणमुपहारते एकदैर्यजमानः आयुष्येषु ददाति. जलेदशीतनीकरणं पुष्पे देवाभिवंदनम् आरार्त्यकमहमा. जय बोलो गणेश गजानंद भगवान की जय. वाराही माता की जय. इष्टकामेश्वरी माता की जय. हर नमः पार्वती पतये. हर हर महादेव. शंभो शंकर. हरि ओम. ओम इति मंत्रपुष्पाञ्जलिः. यज्ञेन चक्नमयजन्त देवास्तानि धत्मान् प्रथमान्यासन्नातेहनाकं महिमानः सजन्त यत्र पूर्वे श्राद्धाः सन्ति देवाः. राजाधिराजाय प्रसंयताहिने नमो वयं वै श्रवणाय कुरुमहे. शमे कामान् कामकामाय मह्यं कामेस्तरो वै श्रवणो दधातु. कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओम स्वस्ति साम्राज्यं भोज्यं. కింద ఉన్నటువంటి శ్రీచక్రము అమ్మవారిది. ఆ కోణాలన్నీ కూడా నక్షత్ర మండలం అన్నమాట. పైన ఉన్నవన్నీ నవగ్రహాలు. ఆ నవగ్రహాల మీద అమ్మవారు నిలబడి ఉంటుంది. నవగ్రహ నాయకి అనే అమ్మవారికి ఇది. ఇక్కడ అమ్మవారు రాజదండంతో ఉంటుంది. ఈ అమ్మవారికి 10 చేతులు అన్నమాట. దశభుజే దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రదే అని అమ్మవారి ధ్యానం ఉంటుంది. ఈ అమ్మవారికి ఏంటంటే ఒక చేతిలో శివలింగం ఉంటుంది, ఒక చెయ్యి అభయం ఉంటుంది. శూలము, డమురకము, 2 కమలాలు, పాశము, అంకుశము, జపమాల, పూర్ణ కలశం, మొత్తం 10 చేతులు ఉంటాయి అమ్మవారికి. ఒకవైపు నంది, ఒకవైపు సింహము ఉంటుంది. ఈ ఏ రోజు తిథి ఉందో ఆ తిథిలో ఏ ముఖం అయితే కవలికలన్నీ కూడా మారుతుంటాయి అన్నమాట. తిథిని బట్టి అమ్మవారి ముఖంలో కవలికలన్నీ మారుతుంటాయి. ఇక్కడ అమ్మవారికి 365 రోజులు నిత్యాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు చేసిన అలంకారం అంతా రేపు ఉదయం తీసేసి మళ్ళీ అభిషేకం చేస్తారు. అలా 365 రోజులు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. త్రికాల పూజ జరుగుతుంది. ఇక్కడ మదురైలో లాగా అమ్మవారికి నిత్యాభిషేకం. నందీశ్వరుడు ఏంటంటే ఇక్కడ 3 నందులు ఉంటాయి. ఒకటేమో గర్భగుడిలో అమ్మవారి కాళ్ళ దగ్గర ఒక నంది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చరణంది ఉంటుంది. కళ్యాణ మండపం దగ్గర ఆస్థాన నంది అని, అధికార నంది అని ఇక్కడ 3 నందులు ఉంటాయన్నమాట. ఈ నంది ఏంటంటే ఏకకాలంలో శివలింగాన్ని నంది మీద పెట్టి
ఒకేసారి శివుడికి నందీశ్వరుడికి ఒకేసారి అభిషేకం చేస్తారు. తర్వాత అందరూ కూడా భక్తులు నంది కింద నుంచి అవతలికి దూరి అటువైపుకి వెళ్ళడం అనేది ఇక్కడ విశేషము. ఇక్కడ నందీశ్వరుడికి కూడా 3 కాలాలు బలిహరణ జరుగుతుంది. అందుకే నందీశ్వరుడికి కూడా సపరేట్గా ఒక బలిపీఠం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా అమ్మవారికి బలిపీఠం ఉంటుంది. అదేవిధంగా నందికి కూడా ఇంకొక బలిపీఠం ఉండడము, ఆయనకు సపరేట్గా కూడా సేమ్ అమ్మవారితో పాటు నివేదన జరగడం అన్నది ఇక్కడ విశేషము. తోటి ఈ విధంగా దేవాలయాన్ని నూతనంగా నిర్మించాలనుకున్నాము. ఏంటంటే అమ్మవారికి ఎంత యానం ఉండాలి, ఎంత వెడల్పైనటువంటి ఉండాలి, ఏది అనేది కూడా అన్ని కూడా ఆగమోక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గజకోష్టము అనే ఒక పద్ధతిలో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాము. అమ్మవారికి వెనక ఇప్పుడు ఏదైతే గర్భాలయం ఉందో దానికి వెనక సైడ్ కృష్ణశిలతోటి ఈ విధమైన ఇది నమూనా చేశామండి. ఈ విధంగా అమ్మవారికి ఇలాంటి కృష్ణశిలతోటి ఇట్లా చేయాలనుకుంటున్నాము. ఈ దేవాలయ ఆకృతి ఏంటంటే గజకోష్టం అని దీనికి పేరు. ఇది ఏనుగు వెనక భాగం లాగా ఈ దేవాలయం ఉంటుంది. ఇలాంటి దేవాలయాన్ని మనము అమ్మవారికి చేసి అందులో అమ్మవారి ప్రతిష్ఠ చేయాలనేది ఒక ఇది పెట్టుకున్నాము. మాత్రే నమః. ఇక్కడ అమ్మవారు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కుంట్లూరు గ్రామంలో అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది. అమ్మవారు ఇక్కడ ఏంటంటే శైవాగం ప్రకారం కూడా ఇక్కడ ప్రతిష్ఠ జరగడం జరిగింది. అమ్మవారు ఎలాగంటే ఇక్కడ తిథులకన్నిటికీ కూడా అధిష్టాన దేవత శ్రీచక్ర రాజంతో ఉన్నది ఇక్కడ అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి 365 రోజుల అభిషేకం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి సంవత్సరంలో 18 ఉత్సవాలు జరుగుతాయి, 3 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే ప్రతి నెల కూడా మహాశివరాత్రి రోజు అమ్మవారికి అన్నదానము, అదేవిధంగా శతకలశాభిషేకము జరుగుతాయి. తర్వాత కళ్యాణం, శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి విశేషం ఏంటంటే ఈ కుజదోషం ఉన్న వాళ్ళు, గ్రహస్థితి ఇది బాలేని వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యం బాలేని వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఉప్పు, బెల్లం ఇలాంటివి ఈ త్రాసులో వెయిట్ చూసి అమ్మవారికి ఆ బరువు ఉన్నంత ఇస్తారు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళు, మాంగళ్య బలం తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి మెడలో మంగళసూత్రం వేసి అది తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాకల్పాలన్నీ కూడా అమ్మవారు చేయించుకుంది. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడుగా 6 నెలలు ఉంటారు. ఉత్తరాయణం అంతా కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. అదేవిధంగా దక్షిణాయనంలో కాలభైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం వారాహీదేవి సప్తమాతృకులకు కూడా ఇప్పుడు ఉత్సవం జరుగుతుంది. 9 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. 15వ తారీఖు సోమవారం రోజు విశేషంగా పూర్ణావతితోటి ఉత్సవం ముగింపు జరుగుతుంది. ఇక్కడ శివలింగం ఏదైతే స్వామివారు ఉన్నారో ఆయన సద్యోజాతమూర్తి, 5 తలలు ఉంటాయి. పైన ఈశానమూర్తిని పంచాక్షరి మంత్రం ఉద్భవించినటువంటి విశేషమైన మూర్తి. ఒక్కొక్క ముఖం నుంచి నామ శివాయ అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో పంచాక్షరి అవన్నీ కూడా ఆ శివలింగంలో నుంచి ఉద్భవించినాయి అంటారు. ఇక్కడ ఉన్న అమ్మవారు 10 చేతులతో ఉంటుందన్నమాట. అమ్మవారు ఎలా ఉంటుందంటే కరుణా వీక్షితే దశభుజే దశదిశ కీర్తి వ్యాప్తి ప్రదే అనే అమ్మవారి శ్లోకం ధ్యానం ఉంటుంది. అమ్మవారు ఏంటంటే ఇక్కడ విశేషమైనటువంటి ఒక తత్వంలో అమ్మవారు ఉంటుంది, రాణి అనే తత్వంలో. అందుకనే అమ్మవారికి 365 రోజులు అభిషేకం చేస్తారు. రోజు 3 పూటల బలిహరణ నివేదన జరుగుతుంది అమ్మవారికి. ఎందుకంటే ఆమె రాణి కాబట్టి ఏ లోటు లేకుండా ఆమె మమ్మల్ని చూస్తుంది, మేము కూడా అమ్మవారిని చూడాలన్న ఉద్దేశంతో అమ్మవారికి అలాంటి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం సుమారు 21 సంవత్సరం ముందు ఈ దేవాలయాన్ని మనము స్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినంగా అభివృద్ధి చెందుతూ ఆ దేవాలయం ఇప్పటి వరకు అమ్మవారి దయతోటి ఇక్కడ వరకు రాగలిగింది. అదేవిధంగా అమ్మవారికి ఇప్పుడు దేవాలయాన్ని రాయితోటి కృష్ణశిలతోటి అమ్మవారికి దేవాలయాన్ని కట్టాలని ఒక సంకల్పం చేశాము అమ్మవారి దయ వల్ల. అది అందరూ కూడా భక్తులు అమ్మవారి దయతోటి సాధ్యమైనంత తొందరగా అమ్మవారిని కృష్ణశిలతో చేసినటువంటి ఆ దేవాలయంలోకి పునఃప్రతిష్ఠ చేసి అమ్మవారికి శాశ్వతంగా 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అమ్మవారు స్థిరంగా ఉండేటట్లుగా అమ్మవారికి చేయాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాము. అది ఇంకా అమ్మవారు కూడా ఆ సంకల్పానికి మమ్మల్ని దీవించినట్టుగా మేము భావిస్తున్నాము. ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా సాయంత్రం పూట విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. అప్పుడు పిల్లలు లేని వాళ్ళు, ఈ గర్భ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ అమావాస్య రోజు 7 అమావాస్యలు వచ్చి అమ్మవారికి విశేషమైన అమావాస్య పూజలో పాల్గొంటారు. అమ్మవారికి సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటలకు అమ్మవారికి విశేషమైన శతకలశాభిషేకం జరుగుతుంది. ఇక్కడ శ్రీచక్రం కంటే ముందు కూడా ఏదైతే శ్రీగిరి యంత్రం అంటారు, అంటే శ్రీశైలం అనే కొండనే ఒక యంత్రంగా భావించి ఆ యంత్ర పూజ ఇక్కడ జరుగుతుంది. ప్రతి అమావాస్యకు జరుగుతుంది.
ఆ అమావాస్య రోజు ఆ శ్రీశైలంలో ఏదైతే 40 ఆముళ్ళ వెడల్పు 40 ఆముళ్ళ పొడుగు అని శ్రీశైలం ఏదైతే ఉందో ఇది అష్టపద్మం మీద ఉంటుంది. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దిక్పాలకుడు పూజ చేసినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమామహేశ్వరం తూర్పు, మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఉమామహేశ్వరం ఉంటుంది. అటు నుంచి వచ్చేటోళ్ళకి పుష్పగిరి, అదేవిధంగా సిద్ధవటం, అదేవిధంగా ఉమామహేశ్వరం, ఇక్కడ ఉమామహేశ్వరం అటువైపు త్రిపురాంతకము, ఇట్లా 8 వైపులా కూడా 8 దేవాలయాలు ఉన్నాయి. జోగులాంబాదేవి, ఇవన్నీ కూడా 8 వైపులా అష్టదిక్పాలకులు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దేవాలయాన్ని నిర్మించి అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఈ శ్రీశైలం అనేది 8 కోణాల్లో ఉంటుంది. ఆ యంత్రాన్ని ఇక్కడ పూజ చేస్తారనమాట. ఆ యంత్రం ఏంటి అంటే శ్రీశైలం అనే కొండ ఏదైతే ఉందో ఆ కొండనే మనం ఇక్కడ పూజ చేస్తాం. డ్యామ్ కట్టినప్పుడు చాలా దేవాలయాలన్నీ కూడా కూలిపోయాయి, చాలా వరకు నీళ్ళలో మునిగిపోయాయి. వాటన్నిటినీ కూడా ఆ మూర్తులకు సంబంధించినవన్నీ కూడా మనం అమావాస్య రోజు ఆ మూర్తులన్నింటినీ కూడా మనం ఇచ్చేది. అష్టబేతాళులు కానీ, సప్తమాతృకలు కానీ, తర్వాత రుద్రులు అయితేనేమి, నక్షత్రాలు అయితేనేమి, సంవత్సరాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆగమోక్తంగా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు ధూపదీప నివేదనలు ఇచ్చి అవన్నిటినీ కూడా తిరిగి అమ్మవారిలోకి అభిషేకం చేయడం ఇక్కడ ప్రతి అమావాస్యకు జరుగుతుంది. ఈ పూజ ఏంటంటే విశేషంగా ఏ గ్రహస్థితి ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం కానీ, ఈ ఏదైతే దరిద్ర దౌర్భాగ్యాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముగింపు పలకడానికి ఇది విశేషమైందని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి జరిగేటటువంటి ఏదైతే అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు ఉన్నాయో వాటిన్నింటిని కూడా ఇప్పటివరకు 21 సంవత్సరంలో ఏ రోజు కూడా ఇబ్బంది కలగకుండా కరోనా టైంలో కూడా అమ్మవారి శాశ్వతమైనటువంటి అభిషేకాలు యథావిధిగా చేయించుకుంది. ఇప్పుడు ఈ మాసంలో జరిగే ఉత్సవాల్లో ప్రదోషం అని ఒక విశేషమైన ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ నందీశ్వరుడు కింద నుంచి అటు ఇటు వెళ్ళడానికి వీలుంటుంది. నందీశ్వరుడి మీద ఒకేసారి శివలింగం పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. ఇది ప్రతి ప్రదోషంకి జరుగుతుంది. ఈ ప్రదోషం రోజు ఆ ప్రదోష వ్రతం అనేది ఒకటి చెప్తారు. ఆ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఇప్పుడు మాకు జాతకం తెలియదు, మా గ్రహస్థితి ఏంటో తెలియదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము ఏం పూజ చేయించాలి, ఏం చేసినా మాకు ఇది కావట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ప్రదోషం రోజు వచ్చి అది ఇచ్చేస్తారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఇక్కడ అమావాస్యకి ఏదైతే అమ్మవారు ఉందో ఆమె తిథులకు అధిష్టాన దేవత అని చెప్పాం కదా. పితృదేవతలు అనేటోళ్ళు అమావాస్యకి అధిష్టాన దేవతగా ఉంటుంది. పితృదేవతలు ఉంటారు ఆ రోజు అమావాస్యకి. ఇక్కడ అమావాస్య రోజు ఏదైతే జరుగుతుందో ఆ పూజ, ఆ నీళ్ళు అవి చల్లించుకోవడం వల్ల పితృశోకాలు ఏమన్నా ఉంటే కూడా ఆ పితృశాపాలు కూడా విముక్తి కలుగుతుందని ఇక్కడ వాళ్ళందరికీ కూడా నమ్మకం. అదేవిధంగా ఎవరైనా ఈ పరిస్థితులు బాగాలేని వాళ్ళు, పితృదేవతలకు వాళ్ళకు సరిగా ప్రదానాలు, పిండ ప్రదానాలు అవి సరిగా చెయ్యని వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి అమావాస్య రోజు అవన్నీ కూడా చేసుకొని ఆ పితృదేవతల శాప విమోచన నుంచి కూడా బయటపడుతుంటారనేసి ఇక్కడ భక్తులందరూ కూడా ఒక నమ్మకము. ఇప్పుడు ఏదైతే మనము అనుకుంటున్నామో ఈ నెల అంటే ఆగస్టు 9వ తారీఖు కుంభాభిషేకంది జరిపి వార్షికోత్సవం వస్తుంది. ఆ రోజు 3 రోజుల పాటు అమ్మవారికి విశేషమైన పూజలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆమె అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమంటే, ఈ వారాహి అమ్మవారి గురించి లలితా సహస్రనామంలో విశేషంగా చెప్తుందన్నమాట. ఒక రాక్షసుని సంహరించి లలితాదేవికి తృప్తి కలిగించినటువంటి అమ్మవారు అని వస్తుంది. ఆ అమ్మవారు ఆ నామం అక్కడ లలితా దాంట్లో కూడా ఆ అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే, ఇప్పుడైనా ఒక మూర్తిని ఆరాధన చేయకుండా ఇక్కడ ఏం చేస్తారంటే, గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి గణపతి ఒకవైపు ఉంటారు. ఆయన దేవగణాలన్నిటికీ అధిపతి, అందుకే గణపతి అని పేరు ఆయనకు. ఇంకోవైపు భూతప్రేత పిశాచాలన్నిటికీ అధిపతి అయినటువంటి వీరభద్ర స్వామి ఒకవైపు ఉంటారు. మధ్యలో 7 ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే బ్రాహ్మి, మహేశ్వరి, ఇట్లా కౌమారి, ఇలా దీంట్లో ఆ వారాహి అనే అమ్మవారు కూడా మూర్తి ఉంటుంది. ఎవరైతే ఈ 9 మంది ఉన్నారో వీళ్ళకు ఒకే కాలంలో పూజ జరుగుతుంది. అందులో ఈ వారాహీదేవికి ఇప్పుడు ఏదైతే ఈ ఆషాఢం ఉందో ఈ ఆషాఢంలో ఆ అమ్మవారికి విశేషమైనటువంటివి చేస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి మూల మంత్రాలని గుప్తంగా, అవి ఏంటంటే ఆ మంత్రాలన్నీ కూడా గుప్తకరంగా జరుగుతాయి అన్నమాట. హోమం చేసినా జపం ఎంత చేస్తున్నారో అని వరకే ఉంటుంది. మన వరకు ఏంటంటే లమిత్యాది పంచపూజ, ధూపం, దీపం, నివేదన ఇవి విశేషంగా సమర్పించి అమ్మవారికి ఇష్టమైన వస్త్రం, అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, అమ్మవారికి ఇష్టమైనవి సమర్పించి మనం అమ్మవారిని వేడుకోవాలి. కానీ ఈ యూట్యూబులు కానీ ఇంకా వేరే వాటిల్లో చెప్పినట్టుగా అది పెట్టండి, ఇది పెట్టండి, ఇలా చేయండి, అలా చేయండి, ఇవన్నీ కూడా మనం ఉపాసన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాదు. మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం, గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి భార్య, భర్త, పిల్లలు ఇలాంటి తత్వంలో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడైనా సాత్వికమైన పూజ చేయాలి. ఒక ధూపం, దీపం, ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు గంధం ఉంది, భూమికి పుష్పం, ధూపం, దీపం, నివేదన, ఇలా లమిత్యాది పంచభూతాలకి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ పదార్థాన్ని అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ ఇచ్చి
మనం వాళ్ళని వేడుకోవాలి. రకరకాలైన నివేదనలు, పంచభక్ష పరమాన్నాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి సాత్వికమైన పూజని సాధ్యమైనంత వరకు చేసుకోవాలి. కానీ మనము ఇలా మిరపకాయలు వేసి చేస్తాం, అట్లాంటివి వేసి చేస్తాం, ఇలాంటి వాటి వల్ల ఎప్పుడు కూడా మనకు సంతృప్తి కలుగుండొచ్చు ఆ క్షణానికి. కానీ ఏ మూర్తి కూడా ఈ బలులు ఇవ్వడం కానీ ఇలాంటి వాటిని స్వీకరిస్తుంది అనడం చాలా వరకు అది సెకండ్ ఇది ఉంటుంది. అందుకని మన దేవాలయంలో మాత్రం అమ్మవారికి సాత్వికంగా మొత్తం సప్తమాతృకలకు కూడా ఒకేసారి ఈ ఉత్సవం అనేది చేయడం జరుగుతుంది. 7 రోజులు కూడా, ఇది 9 రోజులు కూడా. 15వ తారీఖు సోమవారం రోజు సాయంత్రము పూర్ణాహుతితోటి, విశేషమైన పూర్ణాహుతితోటి అమ్మవారిది అవుతుంది. ఆ వారాహీదేవి అనే అమ్మవారికి చేయడం వల్ల ఏంటంటే ఈ వరాహ అవతారం పుట్టిందే భూమిని రక్షించడానికి. అందుకని భూమికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ వారాహీదేవి తీరుస్తుందని ఒక నమ్మకం. అన్నిటికంటే ఎక్కువగా అమ్మవారు ఇచ్చేది ఏంటి అంటే భూమికి ఉన్నంత ఓపిక ఇస్తుందంట మనిషికి. ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తట్టుకోవాలంటే ముందు మనిషికి కావాల్సింది స్థిమిత, ఓపిక ఉండాలి, అది భరించగలిగే శక్తి కావాలి. అంత ఇవ్వగలిగింది ఎవరైనా ఉన్నారంటే భూమి కంటే గొప్ప ఈ శక్తిని ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఆమెకున్నంత ఓపిక ఎవరికి ఉండదు, భూదేవికి ఉన్నంత ఓపిక అనమాట. అందుకనే భూమికి సంబంధించిన మూర్తి నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి ఆమెకు ఆరాధన చేసే వాళ్ళందరికీ కూడా అంత గొప్ప భూమికి ఉన్నంత ఓపిక అంత వచ్చి వాళ్ళకున్న కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకు అవసరమైన బలాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది. ఆ అమ్మవారిని వేరుకున్న వాళ్ళందరికీ కూడా ఈ భూమి ఏదైతే గొడవల్లో ఉంది, భూమి ఏదైతే మనశ్శాంతిని కోల్పోయింది, భూమి మనకు దక్కట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి వాళ్ళకి శక్తి ఉన్న కాడికి పూజా విధానాల్లో వాళ్ళకి ఏది ఉందో ధూపం, దీపం, నివేదన అవన్నీ కూడా సమర్పించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. లాస్ట్ 15వ తారీఖు రోజు సాయంత్రము 6 గంటల నుంచి అమ్మవారికి విశేషమైన హోమాదులు, ఆ ధూపదీప నివేదనలు అన్నీ ఉంటాయి. భక్తులు పాల్గొనవలసిన వాళ్ళు మీరు అమ్మవారిని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.